రవిగ్రహం బాగాలేనప్పుడు సంభవించేటువంటి విధి విధానం నుంచి మనం బయటపడాలంటే రవిగ్రహానికి అధిపతి ఎవరండి? శ్రీమన్నారాయణుడు. ఓం నమో నారాయణాయ. ఆయన అష్టాక్షరీ మంత్రాన్ని కానీ లేకపోతే భాగవతంలోని నారాయణ కవచాన్ని కానీ పురుష సూక్తాన్ని కానీ ప్రతిరోజు కూడా చదవడం వలన రవిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. రవిగ్రహ దోషం తొలగాలంటే ఈ పని చేయాలి. ఓం నమో నారాయణాయ లేకపోతే పురుష సూక్తం చదవాలి, లేకపోతే సూర్య భగవానికి నమస్కారం చేసి ఓం సవిత్రే నమః అని చెప్పేసి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. ఇవన్నీ రవిగ్రహ దోష నివారణకు మార్గాలు. ప్రతి గ్రహానికి కూడా అంతరిక్ష దేవత ఉంటుంది. ఈ విషయాన్ని మంత్రశాస్త్రం బాగా మనకు తెలియజేస్తోంది. ప్రతి గ్రహం కూడా ఆ దేవతల శక్తుల కింద ఉంటాయి కాబట్టి ఆ దేవతల్ని గనక ఎవరైతే ఉపాసిస్తారో సంబంధిత గ్రహాల పీడ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రవిగ్రహానికి అంతరిక్ష కులదేవత ఎవరే అంటే మాతంగీదేవి. మాతంగి మాత అని చెప్పేసి ఉందండి. ఆ మాతంగి ఉపాసన చేస్తే రవిగ్రహ దోషం నుంచి మనం బయటపడతాం. ప్రతిరోజు మాతంగి స్తోత్రం కానీ మాతంగి కవచం కానీ చదివితే చాలా చక్కటి మంచి సత్ఫలితాలు కలుగుతాయి అంటోంది శాస్త్రం. ఆదివారం రోజు తెల్ల జిల్లేడు వేరు కానీ మారేడు చెట్టు వేరు కానీ తీసుకొచ్చి ఎర్రటి దారంతో కట్టి మీ యొక్క కుడి చేతికి కానీ భుజానికి కానీ మెడలో కానీ సూర్యస్తోత్రం చదువుతూ కనుక ధరించినట్లయితే చాలా మంచి సత్ఫలితం కలుగుతుంది. తెల్ల జిల్లేడు వేరు మారేడు చెట్టు వేరు ఈ రెండిట్లో ఏదో ఒకటి సంపాదించి చక్కగా కట్టుకోండి ఎర్రటి దారంతో. రవిగ్రహం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క దుష్కర్మంతా కూడా తొలగిపోతుంది. ఉపవాసం ఏ నెలలోనైనా సరే శుక్లపక్షం మొదటి ఆదివారం సూర్యోదయాన్నే సూర్యుడికి నమస్కరించి అర్ఘ్యం ఇచ్చి సూర్య సమయం బాగా గుర్తుపెట్టుకొని సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండాలి. రవిగ్రహ శాంతికి సంబంధించిన మంత్రం చక్కగా చేసుకోండి. సూర్య మంత్రం చేసుకోవాలి. ఓం గృణి సూర్య ఆదిత్యోం అనే మంత్రం ఉంది. ఈ మంత్రాన్ని నిష్ఠగా 108 సార్లు పఠిస్తే రవిగ్రహ దోషం నుంచి మనం బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగంలో అస్థిరత అంటే సరిగ్గా లేకపోవటం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి ఆదివారం కూడా అగ్నిని పాలతో ఆర్పివేయటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. అంటే పాలు తీసుకొని అగ్ని మీద ఇట్లా వేస్తే అది చల్లారిపోతుంది. అగ్ని అంటే గ్యాస్ స్టవ్ మీద పాలు పొంగించడం అన్నమాట. ఇలా కూడా చేయవచ్చు. అలాగే ప్రతిరోజు నోటితో ఏదైనా తీపి పదార్థం పెట్టుకొని కొద్దిగా నీళ్లు తాగటం వల్ల అది కూడా చాలా చక్కగా పనిచేసి రవిగ్రహ దోషం పోతుంది. తీపి పదార్థం అంటే చాక్లెట్ నోట్లో పెట్టుకొని అప్పుడప్పుడు నీళ్లు తాగుతూ చప్పరిస్తూ వెళ్తూ ఉండాలన్నమాట. అంతేగాని పొద్దుగులు 24 అవర్స్ అక్కర్లా, కాసేపు అలా చప్పరించి తర్వాత నీళ్లు తాగండి. రవిగ్రహ దోషం తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి రవిగ్రహం వలన దోషం నుంచి బయటపడటానికి ప్రతి వాళ్ళు కూడాను ఉపయోగించవలసినటువంటి చిన్ని పరిహార మార్గాలన్నమాట. ఇది సాంప్రదాయ రీత్యా ఆంధ్రజ్యోతి ఛానల్ ద్వారా అందిస్తూ ఉన్నటువంటి అద్భుతవంతమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావరీత్యా సంభవించే ఉపద్రవాల నుంచి మనం ఎలా బయటపడాలి అనే అంశం
తెలియజేయడం జరిగింది. మొట్టమొదటి గ్రహం రవిగ్రహం. రవిగ్రహానికి అనుకూలంగా సూర్యోపాసన చేసుకోవాలి, సూర్యమంత్రం చేసుకోవాలి. సూర్యుడికి సంబంధించిన ఉపవాసం ఆదివారం నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే చాలా మంచిది. ఆదివారం నాడు మద్య మాంసాలు స్వీకరించకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి వాళ్ళు. ఇది ఎవరైతే పాటిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారండి.